హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, జంతువులు చిలిపి తగాదాలు పెట్టుకుంటాయా? ఎందుకు పెట్టుకోవు తల్లి? ఇప్పుడు నీకు కోతి ఎలుగుబంటు చిలిపి కథ చెప్తాను, విను. హైందవపురం అనే గ్రామంలో ఓ ముసలావిడ వేరుశనగ ఉండలు చేద్దామని వేరుశనగలు వేపుతూ ఉంది. అదే చెట్టుపై ఉన్న ఓ కోతి ఆ ముసలావిడను చూస్తూ, అబ్బా, ఈ ముసలావిడ ఎప్పుడు లోపలికి వెళ్తుందిరా బాబు, ఏదో రుచిగా వండుతుంది, ఈ వాసనకి ఆకలి దంచేస్తుంది అని ఆ కోతి ఆ ముసలావిడ ఎప్పుడు లోపలికి వెళ్తుందా అని ఎదురు చూస్తుంది. అరెరే, బెల్లం తెచ్చుకోవడం మర్చిపోయానే అని ముసలావిడ లోపలికి వెళ్తుంది. ఇది గమనించిన కోతి చెట్టుపై నుంచి గబగబా దూకి, ఏం కోతి, నీ మూతి అంత ఎర్రగా ఎలా అయింది? చాలా బాగుంది. హే కోతి, నాకు నీలాంటి ఎర్రని మూతి కావాలంటే ఏం చెయ్యాలో చెప్పు. నా మూతి కాలిపోయి నేను ఏడుస్తుంటే ఎర్రని మూతి ఎంత బాగుందో నాకు కావాలంటావా? చెప్తానుండి నీ పని, ఆగు వస్తున్నా. నాలాగా ఎర్రని మూతి కావాలన్నావుగా, నాతో రా, ఎలా అవుతుందో చెప్తాను. ఇదిగో, నేను ఈ బాండీలో ఉన్నది తిన్నాకే నా మూతి ఇంత అందంగా అయింది. అవునా? అదిగో అక్కడ ముసలావిడ వేపుతుంది చూడు, అది తినడమే. అవునా? ఇదిగో వస్తున్నా వస్తున్నా. వాళ్ళిద్దరూ ముసలావిడ ఎప్పుడు లోపలికి వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆ ముసలావిడ బాండీ మీద బెల్లం పాకం ఉంచి లోపలికి వెళ్తుంది. అది గమనించిన కోతి వెళ్లి ఎలుకబంటికి చెప్తుంది. గబగబా ఎలుకబంటి వెళ్లి బాండీలో మూతి పెట్టగా, అబ్బా, నా మూతి కాలిపోయిందిరా. ఎలుగుబంటి, నీ మూతి నాకులాగా ఎర్రగా అయిందా? బాగుందా? ఇదంతా నీ వల్లే కదా. ఏ కోతి, ఆగు, నీ సంగతి చెప్తాను. అందుకే తొందరపడి ఎవ్వరిని నమ్మకూడదు, ఆలోచించి పని చెయ్యాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఎవరి కథను తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.